హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్లో తక్కువ ప్రైస్ అనిపించిన ఐటమ్స్ అయితే నేను వీడియో పోస్ట్ చేశానండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే డీమార్ట్లోకి ఎంటర్ అవ్వగానే బాబుని ట్రాలీ తీసుకొని దానిలో కూర్చోబెట్టాము. ఫస్ట్ బాబు స్నాక్స్ అయిపోతే తర్వాత మనం ఏం తీసుకున్నా ఒకవేళ టైం అయిపోయినా వెళ్ళిపోవచ్చు. చూసినా చూడకపోయినా అది పెద్ద మ్యాటర్ కాదు కదా. ఇవి స్నాక్స్ అనేవి బాబుకి నీడ్ కాబట్టి ఫస్ట్ అయితే తినే వాటిలోకి వెళ్ళేసి మొత్తం బాబుకి కావాల్సినవన్నీ తీసుకున్నామండి. ఇక్కడ చూడండి, వాళ్ళ డాడీ బాబు చూస్తూ ఉన్నారు. డీమార్ట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా రిషి డీమార్ట్లో. ఇంకా కిచెన్ వేర్కి వెళ్ళిపోతే 19 రూపీస్లో 59కి చూడండి బౌల్స్, పోపు దినుసులు వేసుకోవడానికి గాజు వండి ఎంత బాగున్నాయో. అసలు ఈ 19 రూపీస్ డబ్బా చూడండి, చిన్నది ఎంత క్యూట్గా ఉందో. ఇవైతే కప్పులు అండి, 449. కాకపోతే కప్పు మస్తు ఉందండి, చూస్తుంటేనే రిచ్ లుక్ వస్తుంది. ఇవన్నీ టీ మగ్సేనండి, చాలా బాగున్నాయి. 49 దగ్గర నుంచి 499 వరకు ఉన్నాయండి. నాకైతే రీజనబుల్ అనిపించింది, తీసుకోవచ్చండి. మనం మంచిగా కాఫీ చేసుకున్నప్పుడు కప్స్లో తాగితే చాలా బాగుంటుంది. ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో. 199 అంటే కప్పు చాలా అంటే చాలా నచ్చాయండి నాకు ఇవైతే. ఈ కళాయి 149 అంటండి, చాలా థిక్గా ఉంది, మందంగా. మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. స్పూన్స్ కూడా 6 వచ్చాయండి. 100 రూపీస్కి 6 అంటే నాకు చాలా బెటర్ అనిపించింది ఇది. ఇవైతే ఆయిల్ బ్రషెస్ అండి, దోశ అవి పోసుకున్నప్పుడు మనం ఆయిల్ పూసుకోవడానికి గిన్నెకి పనికొస్తుంటాయి. 99 రూపీస్కి. ఈ రోలు చూడండి ఎంత బాగుందో, స్టీల్ రోల్ అండి, చాలా క్యూట్ ముద్దుగా ఉందండి అసలు చూడ్డానికి అయితే. 29 రూపీస్కి మిక్సర్ ఉందండి. 99 రూపీస్ది ఇది పట్టు కారండి. ప్రైజెస్ అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించాయి. ఒకసారి మీరు డీమార్ట్కి వెళ్ళినప్పుడు చూడండి. 6 కప్స్ ప్లస్ విత్ సాసర్ అండి. సాస్ కూడా వేరే తీసుకోవసరం లేదు. సాసరు 139 రూపీస్ ఉందండి. సాసర్లోనే డైరెక్ట్గా ఇచ్చేయచ్చండి. ఇంకా ఈ కప్స్ అయితే 99 అండి. 6 కప్స్ వచ్చాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనకు కప్స్లో ఇస్తే టీ బాగుంటుంది కదండి, తీసుకోవచ్చు. ఇందాక చూశాను కదండి, అదే కప్పు నాకు అస్సలు వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. ఇవైతే చిన్న మట్టి కుండలండి, 19 రూపీస్కి ఎంత ముద్దుగా ఉన్నాయో. మేమైతే 2 తీసుకున్నాము. తర్వాత నేను ఏమేమి తీసుకున్నానో కూడా వ్లాగ్ చేస్తానండి. ఈ టీ కప్ అయితే 49 రూపీస్ అన్నారండి, చాలా బాగుంది. ఈ ప్లేట్స్ అయితే ఇంకా అసలు చాలా సూపర్ ఉన్నాయండి. టీస్ ఇచ్చే ప్లేట్ అండి, 79 రూపీస్కి ఎంత బాగుంది చూడండి. పిల్లల ముందు ఇలాంటివి తీసుకుంటే ఆగవు, కానీ పిల్లలు లేని ఇంట్లో అయితే ఇవన్నీ తీసుకోవచ్చండి. అసలు మా రిషి అయితే ఇవి తీసుకుంటే ఎక్కడ పడేస్తాడో అన్న సగం భయంతోనే మేము తీసుకోలేదు. ఇవి చూడండి 3 బౌల్స్. మనం స్నాక్స్ తినేటప్పుడు 3 తెచ్చుకోకుండా ఒకటే దాంట్లో సపరేట్గా 3 తీసుకొచ్చుకోవచ్చండి. ఈ ప్లేట్స్ అయితే 49 రూపీస్కి 3 ప్లేట్స్ వచ్చాయండి. 49 రూపీస్కి ఏమొస్తుందండి ఇవాళ రేపు. ఈ చిన్న ఫ్యాన్ చూడండి ఎంత క్యూట్గా ఉంది. ఫ్యాన్ లైట్, దానికి ఛార్జర్ ఇచ్చారండి. అది మన ఛార్జర్ కనెక్టర్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడం అండి. చాలా ముద్దుగా ఉంది కదండి ఫ్యాన్. ఈ ప్లేట్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయండి. 29 రూపీస్లో అంటే వర్త్ అనిపించింది. మన ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మనం చూసుకునేది ఇవే కదండి, బౌల్స్, ప్లేట్స్. కిచెన్ వేర్ అంటేనే ఆడవాళ్ళకి ఒక ఎమోషన్ అన్నమాట, అలా ఉంటుంది మనకి. నేను కూడా అంతే అండి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిన, విషయాల్లోకి వెళ్ళినా, డీమార్ట్లోకి వెళ్ళినా కంపల్సరీ కిచెన్ వేర్కి వెళ్ళింది రానండి. బాటిల్స్ అయితే 19 రూపీస్ అండి. చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి. కొత్తగా డీమార్ట్లో రాఖీ సెక్షన్ కూడా పెట్టారండి. 20 రూపీస్ 15 రూపీస్లో రాఖీ అండి. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను, కానీ చాలా బాగున్నాయండి. రాఖీ మీద చూడండి భయ్యా అని వచ్చింది, చాలా బాగుందండి. రాఖీస్ అయితే వర్త్ అనిపించింది నాకైతే. బట్ నేను తీసుకోలేదండి. తర్వాత ఇంకా టైం ఉంది కదా తీసుకుందామని ప్రజెంట్ అయితే తీసుకోలేదు. చూడండి 15 రూపీస్లో కూడా ఉన్నాయండి రాఖీలు. ఈ కింద సెక్షన్లో ఉన్నవన్నీ 15 రూపీసేనండి. ఇవి నాప్కిన్స్ అండి, కిచెన్ నాప్కిన్స్. 99 రూపీస్కి 4 79 రూపీస్కి 4 నాప్కిన్స్ వస్తున్నాయండి.
ఇందాక చూపించాను కదా, అందులోనే ఇంకో మోడల్ అండి వాటర్ బాటిల్స్. ఇదైతే నేను ఒకటి తీసుకున్నాను, మా బాబుకి వస్తుందని. చిన్న క్యూట్గా ఉంది. ఎటైనా వెళ్ళేటప్పుడు జర్నీస్లో తనకు వాటర్ తీసుకెళ్ళొచ్చని. అసలు ఈ డబ్బాలు అయితే ఎంత బాగున్నాయో అండి. 99 రూపీస్లో 6 వచ్చాయండి. 99 రూపీస్లో మనం బాక్సులు తీసుకెళ్ళే వాళ్ళకైతే బాగా పనికొస్తాయండి. ఆఫీస్కైనా దేనికైనా కర్రీస్ తీసుకెళ్ళడానికి. క్లిప్పులు కూడా 29 నుండి స్టార్ట్ అండి. ఇవి 20 పీసెస్ వచ్చాయి, 79 రూపీస్ అండి. నేను బయట ఇవే సేమ్ 12 పీసెస్ 100 పెట్టి తీసుకున్నానండి మొన్న. ఇదైతే రూఫ్ అండి. మనం వర్షం వస్తే బట్టలు ఎక్కడ ఆరేయాలో అర్థం కాదు కదా, ఇంట్లో జస్ట్ విండోస్కి తగిలించుకొని అది లింక్ చేసుకొని బట్టలు ఆరేసుకోవచ్చు అండి. ఇదైతే ఖచ్చితంగా ఉండాలండి మన ఇంట్లో, ఇది వర్షాకాలం కాబట్టి. లంచ్ బాక్సెస్ అయితే భలే ఉన్నాయండి 99లో. ఇంకా నేను చాలా క్యాప్చర్ చేయలేదండి, లేట్ అయిపోతుందని కొన్ని క్యాప్చర్ చేశాను. లంచ్ బాక్సెస్ అయితే లాక్ సిస్టంలో చాలా బాగున్నాయండి, ఒకసారి వెళ్ళినప్పుడు చూడండి. ఇదైతే సోప్ డిష్ వాషర్ అండి. స్క్రబ్బర్ కూడా ఫ్రీ ఇచ్చారండి, ఒక స్టీల్ స్క్రబ్బరు, ఒకటేమో స్మూత్ది ఇచ్చారండి. ఇవైతే మనం హ్యాండ్ వాషెస్ అవి పోసుకునే బాటిల్స్, ఇవి కూడా చాలా రేంజ్లో ఉన్నాయండి. 49, 99. ఇదైతే 49 అండి సెకండ్ వన్. ఇది కూడా నాకు క్యూట్గా అనిపించింది. ఇదైతే కిడ్డీ బ్యాంక్ అండి, మేము మా రిషి కోసం తీసుకున్నాను. ఇది ఫోన్ హోల్డర్ అండి. మనం కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం కదా, పెట్టడానికి ప్లేస్ లేనప్పుడు కూడా ఫోన్ హోల్డర్ ఇక్కడ హోల్డ్ చేసుకొని చూడొచ్చండి. హ్యాంగింగ్స్ అండి, బట్టల హ్యాంగింగ్స్ 99కి 6 వచ్చాయండి. నాకైతే చాలా వర్త్ అనిపించింది. మనం చీరలు అవి పెట్టుకోవాలంటే బీరువాలో. ఇవైతే ఫ్లవర్ పాట్స్ అండి, 39 రూపీసేనండి ఓన్లీ. కంపల్సరీ మనం సిటీలో ఉండే వాళ్ళు మొక్కలు వేసుకోవాలంటే ఆ పాట్స్ అయితే తీసుకోవాలండి. ఇంక ఇక్కడ బాస్కెట్ చూడండి, 99 రూపీస్కి చాలా బాగుందండి. మనం కాస్ట్యూమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవి 6 బౌల్స్ వచ్చాయండి 99 రూపీస్కి. చిన్న సైజు, పెద్ద సైజుల వారీగా 2 ప్లేట్స్ 2 బౌల్స్ అండి. ఇవి కూడా 99 అండి. చాలా వర్త్ అనిపించాయి నాకైతే 99లో. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అండి డీమార్ట్లో. నేను వెళ్తాను కానీ ఎప్పుడు ఇంత పర్టికులర్గా చూడనండి, మనకి ఏది కావాలో అదే 1, 2 తీసుకోవడం రావడం అండి, అంతే. ఇది లెమన్ సీజర్ అండి, ఇది కూడా 49 రూపీస్ ఉంది. నేనైతే అన్నిటికీ మీకు ప్రైస్ కనపడేలా డీటెయిల్గా ఇచ్చానండి. ఇది మనకి కుకింగ్ టైంలో మెజర్మెంట్స్ అర్థం కానప్పుడు ఇది 100% వర్క్ అవుతుందండి మనకి. ఇది ఒకటి తీసుకున్నామంటే మనం ఏమైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు కూడా యూట్యూబ్లో చూసాను, లేకపోతే ఎవరైనా చెప్పినా కూడా దాన్ని వేజ్గా వేసుకోవచ్చండి. ఇదైతే ఆయిల్ డబ్బాలండి, 79 రూపీస్ అండి. దీనికైతే క్యాప్ కూడా వచ్చింది. మా ఇంట్లో నేను ఇదే యూజ్ చేస్తానండి, ఆయిల్ డబ్బా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇది 49. నేను బయట అది 109 పెట్టుకున్నానండి ఇప్పుడు. 79 రూపీస్ కూడా బాగున్నాయి. ఇవి అయితే ఎగ్ ట్రేస్ అండి, 12 ఎగ్ ట్రేస్ పెట్టుకోవడానికి 86 రూపీస్. ఇదైతే పూజకి ఫ్లవర్స్ కోసుకోవడానికి కానీ మనకి క్రీమ్స్ అవి ఇవి ఫేషియల్స్ పెట్టుకోవడానికి చాలా పనికొస్తుందండి. ఇదే కాదు, ఫ్లవర్స్కి ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా ఎంత క్యూట్గా ఉందండి అసలు. కానీ మన హస్బెండ్స్ ఎక్కడ ఒప్పుకుంటారండి ఇవన్నీ తీసుకోవడానికి, పద అంటుంటారు. ఎప్పుడు ఇంత పర్టికులర్గా చూడలేదండి నేను. ఈరోజు ఎందుకో చాలా టైం ఉందని డీటెయిల్గా చూస్తుంటే నాకు వ్లాగ్ చేయాలనిపించిందండి. చాలా బాగున్నాయి, రీజనబుల్లో, ఎవరైనా చూసినా తీసుకుంటారు కదా అని చెప్పి వ్లాగ్ చేస్తున్నానండి. ఈ ఐస్ క్యూబ్స్ అయితే పెద్ద ఐస్ క్యూబ్స్ కోసం అండి. వెజిటేబుల్ చాపర్స్ అన్నీ ఉన్నాయండి అసలు. ఇవైతే పోపు దినుసులు వేసుకోవడానికండి 99 రూపీస్ అండి. చాలా బాగుంది చూడండి. ఒకటే బాక్స్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అన్నీ వేసుకోవచ్చండి. ఇది కూడా 99 అండి. ఈ బౌల్స్ అయితే భలే ఉన్నాయండి. 3 వచ్చాయండి లోపల. చాలా మందంగా ఉందండి బాక్స్ కూడా. కిచెన్ వేర్ అయిపోయిందండి. డోర్ కర్టన్ సైడ్ వెళ్తే ఇది 149 అండి. 149 అంటే వర్త్ అనిపించింది డోర్ కర్టను. ఇవాళ రేపు 200-300 పెట్టింది డోర్ కర్టన్ రావట్లేదండి. 149లో డోర్ కర్టన్ అంటే క్వాలిటీ కూడా బాగుందండి, మరీ అంత దారుణంగా ఏం లేదు.
తీసుకోవచ్చు అలా అనిపించింది నాకైతే. చాలా రేంజ్లో ఉన్నాయండి డోర్ కర్టెన్స్. 199, 299, 399 చాలా బాగున్నాయండి డోర్ కర్టెన్స్ కూడా. నేను 2-3 ట్రై చేశాను. ఇది కూడా 199 అండి. బాగుంది డోర్ కర్టెన్. నేను విప్పి కూడా చూపిస్తాను మీకు. లెంత్ కూడా చాలా బాగుందండి. ఇవి సైడ్స్కి పెట్టుకోవడానికి కూడా వచ్చాయండి, ఒకవేళ గాలికి అటు ఇటు మూవ్ అవ్వకోకుండా. ఇంకా మా బుడ్డి బాబు కోసం కిడ్స్ వేర్లోకి వెళ్ళామండి, టాయ్స్ తీసుకుందామని. ఇది చూడండి పియానో అంటండి, 499 ఉంది. నాకైతే ఇది మరీ హై కాస్ట్ అనిపించిందండి, కానీ మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడండి. అస్సలు దాన్ని విడిచిపెట్టట్లేదండి ఆ పియానోని. మేము ఒకవేళ తీసుకోమేమో అని తనైతే అసలు పట్టుకొనే ఉన్నాడండి. అదిగోండి వాళ్ళ డాడీ తీసుకుంటుంటే కూడా ఇవ్వట్లేదు, అసలు లాక్కుంటున్నాడు. అలా కొడతాడంటండి, చూపిస్తున్నాను నేను. తను కూడా నెక్స్ట్ ఎమ్మటే నేర్చుకున్నాడండి ఇట్లా ఇట్లా అనడం. అవి సౌండ్ ఇలా ప్రెస్ చేసినప్పుడు సౌండ్ వస్తుందండి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు తను. ఇంకా టాయ్ సెక్షన్కి వచ్చామండి. అసలు ఎన్ని రకాల టాయ్స్లు ఉన్నాయో. ఇది చూడండి బుల్లి కారు, బాబు కారు తోలుతున్నట్టు సాఫ్ట్ టాయ్స్ అండి. సాఫ్ట్ టాయ్స్ అయితే మేము ఏం తీసుకోలేదు, ఆల్రెడీ మా ఇంట్లో చాలా ఉన్నాయి బాబుకి, ఇంకా ఎందుకని తీసుకోలేదండి. డెకరేషన్ కోసం వాటికి అయితే బాగుంటాయండి. ఎలిఫెంట్స్ కానీ టెడ్డీ బేర్స్ కానీ 149లో కూడా చాలా బాగున్నాయండి క్యూట్గా. ఇంక ఇది తీసుకున్నామండి మా బాబు కోసం. ఇదైతే డాక్టర్ కిట్ అండి, చూడండి అసలు రియల్ డాక్టర్ కిట్ లాగే ఉందండి. బాక్స్ కూడా ఇచ్చారు, బాక్స్ ఓపెన్ చేసి అన్ని ఐటమ్స్ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది, నాకైతే ఈ బాక్స్ నచ్చిందండి పర్టికులర్గా ఐటమ్స్ కంటే. సీజర్, సెటస్కోప్ అన్నీ ఉన్నాయి డాక్టర్ కిట్లో కూడా. డాల్ కూడా చాలా బాగుందండి. ఇది స్లేటు, ఒక సైడ్ ఏబీసీలు వచ్చాయి, ఒక సైడ్ రాసుకోవడానికి కూడా వచ్చిందండి. మా బాబుకి అయితే ఇది తీసుకున్నాము, ఏబీసీలు నేర్చుకుంటాడేమో అని. కార్ చూడండి భలేగా ఉంది. ఇక్కడ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుందన్నమాట. రిషికి ఫస్ట్ అర్థం కాలేదండి అది, నేను చెప్పిన తర్వాత ఎలా ఓపెన్ చేస్తున్నాడో చూడండి. తనకి బటన్ ఎక్కడుందో అర్థం కావట్లేదు, నవ్వుతున్నాడు ఒక్కసారి ఓపెన్ అవ్వగానే. తనకంటే నేను ఎక్కువ ఆడుకున్నానండి టాయ్స్తో. అసలు చాలా క్యూట్గా ఉన్నాయి టాయ్స్. ప్రైసెస్ కూడా నాకు రీజనబులే అనిపించిందండి. మనం బయటకు వెళ్ళినప్పుడల్లా ఎక్కడెక్కడో తీసుకుంటాం. ఇదైతే చూడండి బిల్డింగ్ బ్లాక్స్ వెరైటీగా ఉంది. ఈ బిల్డింగ్స్ వేరేలా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే బుక్ కూడా ఇచ్చాడు, ఎలా యూజ్ చేయాలి ఏంటని మొత్తం చార్ట్స్తో సహా ఇచ్చాడండి. ఎలా బిల్డ్ చేయాలా, ఎలా యూజ్ చేయాలా అని చెప్పేసి. కానీ మా బాబుకి అప్పుడే యూజ్ అవ్వదు అనిపించింది మాకు, సో మేమైతే అది తీసుకోలేదండి. ఆల్రెడీ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి రిషిక్ ఇంట్లో, అందుకే ఇంకా ఇవేం వద్దని జస్ట్ నార్మల్గా మీకైతే చూపిస్తున్నానండి. ఇది కూడా 99 రూపీసే. ఈ డక్స్ అయితే చూడండి భలే సౌండ్ వస్తున్నాయి ఇలా అనగానే. యానిమల్స్ ఇవి కూడా పిల్లలకి బాగా యూజ్ అవుతాయండి నేమ్స్ నేర్చుకోవడానికి. ఫ్రూట్స్, డాక్టర్ కిట్లు ఉన్నాయి, కార్ ఉన్నాయి చాలా. వాళ్ళ డాడీ తనేమో బాల్తో ఆడుకుంటున్నారండి, నేనేమో నా బొమ్మలతో ఆడుకుంటున్నాను. నాకు నచ్చిన వాటితో, వాళ్ళకి నచ్చిన వాటితో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ కారు కూడా బాగుందండి, 99 రూపీస్, కానీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ రిషికి కార్లు కావాలంటండి. ఆల్రెడీ ఇంట్లో 10-15 ఉన్నాయండి కార్లు, ఎక్కడికి వెళ్ళినా కార్లే కొంటాడండి రిషి. చూడండి ఎలా నవ్వుతున్నాడు ఆ కార్లను చూసేసి. బాల్, బ్యాట్, షటిల్ బ్యాట్స్ కూడా ఉన్నాయండి 299లో, చాలా బాగున్నాయి. కిడ్స్ వేర్లో కూడా నాకు చాలా బాగా అనిపించాయి టాయ్స్ అయితే, పిల్లలకి యూజ్ అయ్యేవి ఉన్నాయండి చాలా. ప్రైజెస్ కూడా నాకు రీజనబుల్ అనిపించాయి. ఈ కార్లది అయితే చాలా వర్త్ అనిపించిందండి. 149కి 6 కార్స్ వస్తున్నాయి. వాళ్ళ డాడీ అని తనైతే బాల్తో ఆడుకుంటున్నారండి. నేను వీడియోస్ తీసుకుంటున్నా అని, నీ వీడియోస్ నువ్వు తీసుకో, మేమైతే ఎంజాయ్ చేస్తాం అన్నట్లు చేస్తున్నారండి వాళ్ళు.
ఈ షటిల్ బ్యాట్స్ అండి 299వి. ఇంకా లేడీస్ సెక్షన్లోకి వచ్చేసామండి. టాయ్స్ చూశాక ఈ క్లిప్పులు అయితే 35 అన్నారండి. ఇవి హెయిర్ బ్యాండ్స్ 39 అండి. చాలా బాగున్నాయి. 2 వచ్చాయండి పేరు. నేనైతే మా రిషికి ఒక హెయిర్ బ్యాండ్ పెడదామని చెప్పేసి నార్మల్ హెయిర్ బ్యాండ్ తీసుకుని పెట్టానండి. ట్రై చేశాను చూడండి. తనేమో చాక్లెట్ తింటున్నాడు. హెయిర్ బ్యాండ్స్ కూడా పిల్లలకి 2 జడలు వేసే వాళ్ళకి కూడా బ్లాక్ బ్యాండ్స్ ఉన్నాయండి, బాగున్నాయి. మిషన్ వాళ్ళకు కూడా అండి ఇది 99 అండి కిట్టు. 12 సూదులు ఉన్నాయండి, నీడిల్స్ బాగున్నాయండి. దారపురీలు నేను ఒక్కటి బయట కొంటే 5 రూపీస్ అన్నారు మొన్న. నీడిల్స్, దారబుండలు అన్నీ ఉన్నాయండి. ఇవైతే చూడండి ఎరేజర్స్ పిల్లలకి ఫ్రూట్స్తో పైనాపిల్ అలా వచ్చాయండి. చాలా ఇంట్రెస్టింగ్ రఫ్ చేస్తారు వాళ్ళు రఫ్ చేసేటప్పుడు కూడా. ఇవైతే డ్రాయింగ్ బుక్ అండి. మా బాబుకి తీసుకుందాం అంటే వాళ్ళ ఫాదరు వాడికి అప్పుడే వద్దులే, పెయింటింగ్ వేయడం రాదు కదా అని చెప్పేశారు. 49 రూపీస్కి చాలా బాగుందండి. ఇటు బొమ్మ ఇచ్చారు కదా, అవే కలర్స్ ఇటు ఫిల్ చేయాలండి మనం. కొంచెం పెద్ద పిల్లలకైతే పనికొస్తుందండి, 2 to 3 years వాళ్ళకి. కంబాక్సెస్ కూడా 59 అండి. చాలా బాగున్నాయి. మిక్కీ మౌస్ ఇంకా థీమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూడండి భలే ఉంది, అసలు కార్ లాగే ఉందండి సేమ్. ఇలాంటివి అయితే పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ డైరీ చూడండి, నాకు భలే అనిపించింది ఈ డైరీ, అందుకే ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నానండి మీకు. ఇది 299 ఉంది కాస్ట్ వచ్చేసి. అది ఓపెన్ చేయడం కూడా చూడండి, ఏదో పెట్టెకి లాక్ వేసినట్టుందండి. మనం రాసుకొని మళ్ళీ అలాగే లాక్ వేసి పెట్టుకోవచ్చండి. డిఫరెంట్గా ఉంది, నార్మల్ డైరీస్లా కాకుండా. స్నాక్స్, టాయ్స్ అన్నీ అయిపోయాక ఫైనల్గా గ్రాసరీకి వచ్చామండి తీసుకోవడానికి. గ్రాసరీస్లో కొన్ని మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము. జాగ్రీ బైట్స్ తీసుకున్నామండి, అదే బెల్లం బిళ్ళలు. అవైతే రిషి అక్కడే ఓపెన్ చేసి తినేస్తాడండి, అంత ఇష్టం తనకి బెల్లం అంటే. ఈ గీ చూడండి, 1 kg గీ, కౌ గీ అంట 729 అంట అండి. వామ్మో, మనకి ఇంటి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఏం కాదండి, కానీ ఇలా కొనాలంటే చాలా బర్డెన్ అయిపోతుంది. తర్వాత లూజ్ పల్స్ తీసుకున్నామండి, బిల్ వేయించేసాము. రిషి తనే ఇప్పిస్తాడంటండి, చూడండి ఎలా లాగుతున్నాడో, తనే ఇస్తా అని. ఆ జాగ్రీ బైట్స్ మాత్రం అస్సలు విడిచిపెట్టట్లేదండి, అస్సలు ఆ డబ్బాని కూడా విడిచిపెట్టలేదండి. చూడండి, మేము బిల్ వేయించడానికి పోయినా ఆయనే పట్టుకొస్తాడంట ఆ డబ్బా, తనే తీసుకురావాలంట. ఎంత దూరం డీమార్ట్ మొత్తం అది పట్టుకొని నడిచాడండి. ఫైనల్గా బిల్లింగ్ దగ్గరికి వచ్చేసి బిల్ వేయించుకున్నామండి. బయటకు వచ్చేసాము బిల్ వేయించుకొని. బిల్ అయితే ఎంత అయిందో ఒకసారి గెస్ చేయండి. నేనైతే లాస్ట్లో చెప్పేస్తాను బిల్లు కూడా ఎంత అయిందో అని. చూడండి, బైక్ దగ్గరికి వచ్చాక కూడా అది మాత్రం ఇవ్వడంట రిషి. తను పట్టుకొని చూడండి, నేను అడుగుతున్నా అస్సలు ఇవ్వట్లేదండి. అస్సలు తను వదిలిపెట్టలే. ఇంటికి వచ్చేవారికి బండి మీద కూడా అండి వస్తుంటే స్వీట్ కార్న్ కనిపించింది. సో స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాం. మేము స్వీట్ కార్న్ తీసుకుంటుంటే ఆయన పక్కన కూర్చొని అది పట్టుకొని ఉన్నాడండి, కాపులో ఎవరైనా తీసుకెళ్తారేమో దాన్ని. స్కూటీ ఎక్కిన తర్వాత కూడా అసలు దాన్ని వదిలిపెట్టట్లేదండి. నాకు ఇవ్వు, నేను పట్టుకుంటా అన్నా కూడా ఇవ్వలేదండి. అదిగోండి వాళ్ళ డాడీ వెళ్ళిపోతానన్నా ఆయన మాత్రం కదలట్లేదు అక్కడ కూర్చొని. లాస్ట్కి స్కూటీ మీద కూడా దాంతో ఎట్లా ఆడుతున్నాడో చూడండి. ఇంటికి వచ్చి సామాన్ నన్ను అక్కడ పెట్టాం కానీ తన బాక్స్ మాత్రం వదిలిపెట్టలేదండి, తనే దాచుకున్నాడు. వచ్చాడు కదా, రేస్ ప్యాకెట్స్ తింటున్నాడు. ఇదిగోండి నేను స్లేట్ తీసుకొచ్చామండి బాబుకి, అదైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ముందైతే ఆల్ఫబెట్స్ అన్నీ వచ్చాయండి, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అలా కూడా ఇచ్చాడండి. పైన లెటర్స్ ఇచ్చేసి కింద అవి ఇచ్చాడు. బ్యాక్ సైడ్ ఏమో ఒక బాక్స్ ఇచ్చాడండి. బాక్స్ ఓపెన్ చేస్తే ఏమున్నాయా అని చాక్ పీసెస్ ఉన్నాయండి 2.
దాంతో మనం ఏమైనా రాసుకొని రఫ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ డస్టర్ కూడా ఇచ్చాడండి. అది నేను లాస్ట్లో చూసాను, భలే క్యూట్గా ఉందండి. ఈ స్లేట్ మొత్తంలో ఆ డస్టర్ భలే క్యూట్ అనిపించిందండి నాకైతే. ఆ చాక్ పీసెస్ మళ్ళీ యూజ్ చేసుకున్నాక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. నాకు ఇది 189 రూపీస్ పడిందండి. నాకు ఇది వర్త్ అనిపించింది. మా బాబు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఏబీసీలైనా నేర్చుకుంటాడు అని తీసుకున్నామండి స్లేటు. ఇంకా తనకి వేరే టాయ్స్ కూడా చాలా తీసుకున్నామండి. అదిగోండి తను కూడా తీస్తున్నాడు ఆల్ఫాబెట్స్, బట్ రావట్లేదు. తనకి లేస్ అంటే చాలా ఇష్టం అండి. రాగా ఫైనల్గా డిమార్ట్లో అయితే బిల్ అయితే 2200 అయిందండి. మనం ఏదో కొందామని వెళ్తాం డిమార్ట్కి, బట్ ఇంకేదో కొంటామండి. కానీ నాకేంటంటే డిమార్ట్లో ఎదురైన బ్యాడ్ ఇన్సిడెంట్, నాకు ఇడ్లీ రవ్వకు బిల్లు పడిందండి ప్రైస్, బట్ ఇడ్లీ రవ్వ ఐటమ్ అయితే మిస్ చేశారండి. 40 రూపీస్ వర్త్. సో ఇక 40 రూపీస్ కోసం మళ్ళీ మనం రిటర్న్ ఏమి వెళ్తాము. సో అది మాకు కొంచెం లాంగ్ కూడా, అందుకని నేనైతే వెళ్ళలేదండి.